తెలుగు బుల్లితెరపై రోజు ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ చూస్తున్నాము. ఈ సీరియల్స్ లో నటించే సీరియల్ ఆర్టిస్టులు తమ సీరియల్స్ తో ప్రేక్షక ఆదరణ పొందడం మాత్రమే కాదు, మంచి గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుని బుల్లితెరపై స్టార్స్ గా రాణిస్తున్నారు. అలా ప్రస్తుతానికి తెలుగు బుల్లితెరపై హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న సీరియల్ ఒకటి స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్ అయిన బ్రహ్మముడి. ఈ సీరియల్ ఇప్పుడు అత్యంత ప్రేక్షకాదరణని అందుకుంటున్న సీరియల్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్లో సీరియల్ హీరోయిన్ గా లీడ్ క్యారెక్టర్ లో ఉన్న కావ్య క్యారెక్టర్ లో నటించిన దీపికా రంగరాజు గురించి ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న ఎలాంటి ఆశ్చర్యకరమైన విషయం, తెలుగు బుల్లితెరపైకి సీరియల్ యాక్ట్రెస్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న దీపికా రంగరాజు ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళడానికి తెలుగు అమ్మాయి కాకపోయినప్పుడు బుల్లితెర రంగంలో డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా నటించి ఇక తెలుగులోకి బ్రహ్మముడి సీరియల్ తో అడుగుపెట్టి ఇప్పుడు మనలందరినీ కావ్యగా బాగా ఆకట్టుకుంటోంది దీపికా రంగరాజు. మరి దీపికా రంగరాజు బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే, తమిళనాడుకి చెందిన దీపికా రంగరాజు మమందూర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేసింది. ఇక చదువు ముగిసిన తమిళనాడులోని ఓ న్యూస్ రీడర్ గా ఓ ప్రైవేట్ ఛానల్లో తన కెరియర్ ని ప్రారంభించింది. అలా న్యూస్ రీడర్ గా ఆమె కెరియర్ ని ప్రారంభించిన తర్వాత ఇక తమిళ్లోనే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మొట్టమొదటిసారిగా చిత్రమం పెళ్లితాడి అనే సీరియల్లో నటించింది. ఇక ఆ సీరియల్లోని నటనకు గాను కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని అందుకొని సీరియల్ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు వరుస డైలీ టీవీ సీరియల్స్ తో తమిళ్లో టాప్ సీరియల్ హీరోయిన్ గా రాణించింది. ఇలాంటి నేపథ్యంలోనే తమిళ్ డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఆమెకి మన తెలుగులో కూడా నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా తమిళ్ నుంచి తెలుగులోకి బ్రహ్మముడి డైలీ టీవీ సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అయింది. ఇక ఈ బ్రహ్మముడి సీరియల్లోని కావ్య క్యారెక్టర్ లో అమాయకత్వం, నిజాయితీతో, ఓర్పుతో కూడుకున్న ఈ క్యారెక్టర్ మన తెలుగు మహిళా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. అలా మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుని కుటుంబ నేపథ్యంతో సాగిపోయే బ్రహ్మముడి సీరియల్లోని కావ్యగా ఇప్పుడు అందరూ అలాంటి దీపిక వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే సీరియల్స్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారం అవుతున్న పలు డాన్స్ రియాలిటీ షోస్ లో కూడా పాల్గొంది. అంతెందుకు ఆ మధ్య కాలంలో తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 లో కూడా పాల్గొనే అవకాశం దక్కించుకుంది అంటూ రకరకాల రూమర్లు వచ్చాయి. మరోపక్క తన తోటి ఆతో ప్రేమలో పడిందన్న రూమర్లు కూడా వచ్చాయి. మరోపక్క దీపికాకి కూడా పెళ్లైపోయిందన్న వార్త. ఇలా వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే దీపిక తన తల్లిదండ్రులకు సంబంధించిన అన్ని రకాల విషయాల్ని షేర్ చేసుకుంటూ వచ్చింది. ఆవిడ అతి సాధారణ కుటుంబంలోంచి పుట్టి పెరిగిన అమ్మాయిని, చాలా పేద కుటుంబం అని, తన తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగాన్ని, తన తండ్రితోనూ తల్లితోనూ తన నాయనమ్మతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసింది. అంతేకాకుండా రీసెంట్ గా హుస్సేన్ సాగర్ బోట్ పై వెళ్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారిని చూస్తూ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అని పెట్టబోయి చీఫ్ మినిస్టర్ అని పెట్టడం, పైగా స్పెల్లింగ్ మిస్టేక్ అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ వెనుక రకరకాల ట్రోలింగ్ కూడా చేయడం జరిగింది. అదండి అలా తెలుగు బుల్లితెరపై బ్రహ్మముడి డైలీ టీవీ సీరియల్లోని సీరియల్ యాక్ట్రెస్ గా ఎంతో చక్కగా, పొందికగా, ఒద్దికగా, చాలా చక్కగా కనిపించే దీపికా రంగరాజన్ రియల్ లైఫ్ లో మాత్రం అల్లరి చేసే కావ్య అని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో రకరకాల విషయాల్ని పంచుకుంటూ వచ్చిన ఆమె తనపై వచ్చిన రూమర్లకి ఒకానొక సందర్భంలో ఎమోషనల్ కూడా అయింది. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఎంతో కష్టపడితే కానీ ఇలా సీరియల్ యాక్ట్రెస్ గా నిలదొక్కుకోలేకపోయాను అంటూ తన కుటుంబ నేపథ్యం గురించి, తన తల్లిదండ్రుల గురించి ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆసక్తికరమైన విషయాలు మరోపక్క సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తూ ఉండడంతో స్పెల్లింగ్ మిస్టేక్ అంటూ చీఫ్ మినిస్టర్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా రాయలేదు అంటూ ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ కి కూడా గురైన సంగతి. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకెళ్తున్న బ్రహ్మముడి డైలీ టీవీ సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజన్కి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.